ప్రైజ్ ద లార్డ్. మన ప్రియ పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఎలా ఉన్నారు? దేవుడు మీకు కృపాక్షేమములు ఇచ్చునుగాక. ఈ దినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. విషయం ఏమిటంటే, అనేక సార్లు మన జీవితము కృంగిపోతున్నప్పుడు దేవుని మాట మాత్రమే మనల్ని పైకి లేపి మనల్ని ఆదరించి హత్తుకుంటుంది. దేవుని మాటకున్నటువంటి మంచి గుణం అది. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవటం మానేకండి. వీలైతే దేవుని ప్రతి మాటను కూడా కంఠస్థం చేయండి. చిన్నవారైనా పెద్దవారైనా వృద్ధులైనా ప్రతి ఒక్కరికి ఈ యొక్క దేవుని వాక్యం అనేది అవసరం. దీనిని మనం స్మరించుకుంటే మన జీవితంలో ఎంతో మేలండి. కష్టకాలంలో, నష్టకాలంలో, వ్యాధుల్లో, బాధల్లో కూడా ఈ యొక్క దేవుని దీపం అనే వాక్యము మనల్ని వెలుగునిస్తుంది. బాధ నుండి విముక్తిని కలుగు చేస్తుంది. మరి ప్రియమైన దేవుని సంగమా, ఆలస్యం చేయకుండా దేవుని మాటను ధ్యానం చేసుకుందాం. చెప్పాల్సినటువంటి మాట ఏమిటంటే, ప్రియమైన దేవుని ప్రజలారా, మీ జీవితంలో ఎంతోమంది స్నేహితులను మీరు కలిగి ఉంటారు. అందరూ కలిగి ఉంటారు. కానీ అందరూ అంటే స్నేహితులందరూ నీతో పాటు ఉంటారా? అనుక్షణము కూడా ఉండకపోవచ్చుగాక. కష్టాలలో మీతో కలిసి నడుస్తారా? అలా కూడా ఉండకపోవచ్చుగాక. ఒకవేళ కష్ట నష్టాల్లో మీతో కలిసి నడిచిన వాళ్ళు ఎంతోమంది స్నేహితులు ఉండుంటే అందును బట్టి దేవునికి స్తోత్రాలు. ఒకవేళ లేని పక్షంలోన నాకు తెలిసినటువంటి ఒకే ఒక అద్భుతమైన స్నేహితుడు ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే ఆయన స్నేహము ఎన్నటికీ కూడా ఫెయిల్యూర్ అవ్వదు. ఎందుకంటే ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప, వాత్సల్యతలు, ఆయన యొక్క స్నేహం అనేది ఎన్నటికీ వాడిపోయినటువంటి స్నేహం. ఎందుకంటే దేవుడు మాట మనకు సెలవిస్తుంది. వాక్యం చూద్దాం రండి. హోషేయ 13వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా చెప్పాడండి. ఎంతో అద్భుతమైన మాట. ఈ మాట చదివిన తర్వాత మీరు దేవునితో మరింత స్నేహాన్ని పెంచుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. చదువుదాం ఆ మాటను. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. మళ్ళీ చదువుతున్నాను. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. దేవునికి మహిమ కలుగునుగాక. ఐగుప్తు దేశంలోనూ, అరణ్యంలోనూ, అన్ని కష్టాలలోనూ, బయట వాగ్దాన దేశంలోనూ, అంటే సంతోషంలోనూ కూడా స్నేహించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే. అంటే మన కరువు ఖడ్గంలో కూడా మనల్ని ప్రేమించి మనతో స్నేహం చేసిన వాడు దేవాతి దేవుడని యేసుక్రీస్తు మాత్రమే. కాలిన ఎండలో కూడా, కరువు ఖడ్గంలో, ఏమీ లేని పరిస్థితుల్లో కూడా దేవదేవుడు స్నేహిస్తాడు. బహుశా ఎంతోమంది నీతో ఫ్రెండ్షిప్ చేసి నిన్ను మోసం చేసి వెళ్ళిపోయారేమో. మధ్యలో వారి పని యొక్క అవసరతను బట్టి నిన్ను వాడుకొని వదిలేశారేమో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం అలా కాదు. కాలిన ఎండలో, కరువు ఖడ్గ కాలంలో, అరణ్యంలో, ఏమీ దొరకని ప్రాంతాలలో, డిజర్ట్ అంటారు ఇంగ్లీష్లో, అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన స్నేహించి తన ప్రేమను, స్నేహాన్ని ఇచ్చి, తన యొక్క ప్రేమను పంచి ప్రతి విషయాన్ని కూడా నీతో పంచుకుంటాడు దేవుడు. ప్రతి విషయాన్ని కూడా ఎరిగి తెలుసుకొని పోషిస్తాడు. కాబట్టి ఇలాంటి స్నేహాన్ని ఎప్పుడు కూడా మనం విడిచిపెట్టకూడదు. ఈ వాక్యం అదే మనకు తెలియజేస్తుంది. ఎంత గొప్ప స్నేహమా యేసు మనతో చేసేది. అరణ్యంలోనైనా, కాలిన ఎండలోనైనా, ఎలాంటి స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా యేసు మాత్రం తన ప్రేమను, తన స్నేహాన్ని మనతో విడిచిపెట్టడు. కాబట్టి యేసు స్నేహాన్ని మనం కోరుకుందాం. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీతో స్నేహిస్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుడు నీకు సదాకాలం తోడే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన తండ్రి,
ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాట, మీతో మరింత ఫ్రెండ్షిప్ చేయడానికి మాకు సాయం చేయండి. నీవే నిజ స్నేహితుడు, చిరకాల స్నేహం. ఎండల్లోనైనా, వానల్లోనైనా, కష్టాల్లోనైనా, కడగండ్లోనైనా మీరు మాత్రమే మంచి స్నేహితుడు. మీతో మేము స్నేహం చేయడానికి మాకు మరింత మంచి మనస్సు, అవేర్నెస్సు మాకు దయచేయమని బ్రతులాడుకుంటూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.